నా స్క్రీన్ వస్తుందా? నా స్క్రీన్ వస్తుందండి? వస్తుంది. యా ఓకే. చెప్పండి ఆర్డర్ టైప్. ZLO సార్. ZLOR. ZLOR. ZHLL. ZL. ZO. Z0. కస్టమర్ 101053. 53 సార్. 53 నా? 50066 332. 50066 332. 232. 332 సార్. 332. 332. ఓకే. ఓకే. 3384 రూపీస్ అంట. ఓకే సార్. సరే, ఇది టోటల్ అమౌంట్ 5000 ప్లస్ 45 వచ్చింది కదా సార్ మీకు ఇప్పుడు? అవును. అక్కడ 9500 వస్తుందండి నాకు. నేను అదే చేస్తున్నాను కదా సార్. నేను నా సేల్స్ ఆర్డర్ చెప్పమంటారండి ఒకసారి క్రియేట్ చేసింది? చూపించండి. నెంబర్ చెప్పండి చాలు. పోనీ 0200685. ఎంత అండి? 200685. ఒక నిమిషం, నేను ఏదో కొట్టేసాను. 20085. 20085 ఇదేనా? 685 సార్. 685. ఓకే. 685. ఓకే. ఇప్పుడు కూడా అదే ఉందిగా. నాకు 9500 చూపించింది సార్. నేను ఏమన్నా మార్చానా? పోనీ నా దగ్గర నా సెట్టింగ్స్ వేరు, మీ సెట్టింగ్స్ వేరు, సేమ్ ఉండవు కదా. ఇద్దరు నేను లాగిన్ అయిన దగ్గరే మీరు లాగిన్ అయ్యారు. నాకు మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు కదా సార్. మొన్న కూడా మీకు ఎట్లా వచ్చిందండి? సేమ్ వచ్చింది, నాకు డిఫరెంట్ వస్తుంది. దెన్ షో మీ యువర్ స్క్రీన్. దెన్ చేయగలరా? చేస్తున్నాను. చేయండి. షేర్ అవ్వట్లేదు సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. కింద షేర్ బటన్ ఉంటుంది కదా, అక్కడ ఎంటైర్ స్క్రీన్ అని కొట్టండి. ఫస్ట్ ఏమొస్తుంది? ట్యాబ్ విండో ఎంటర్ స్క్రీన్ వస్తుంది. షేర్ అవ్వట్లేదు. కింద ఎంటైర్ మీరు కింద షేర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఎంటైర్ స్క్రీన్ అనే ఆప్షన్ కనపడుతుందా? కింద మీ టూల్ బార్ లో. అవును సార్. షేర్ స్క్రీన్, వైట్ బోర్డు, షేర్ పేజ్ వస్తుంది. షేర్ స్క్రీన్ ఉంది కదా, ఎంటైర్ స్క్రీన్. అవును సార్. షేర్ స్క్రీన్ కొడితేనే షేర్ అనే ఆప్షన్ గ్రే అవుట్ అయిపోయింది సార్. కాదు, ఒక్క నిమిషం చెప్తా.
షేర్ స్క్రీన్ అన్నప్పుడు ఒక పాపప్ వచ్చిందా మీకు? వచ్చింది సార్. దానిపైన క్లిక్ కొట్టాలి, ఆ స్క్రీన్ పైన. అంటే మీకు అక్కడ కనపడుతున్న చిన్న స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్ పైన కింద కొడితే షేర్ బటన్ యాక్టివేట్ అవుతుంది. కొట్టిన తర్వాత అక్కడ ఎంటర్ ద స్క్రీన్ అని చెప్పేసి అంటది. సో ఆ స్క్రీన్ పైన క్లిక్ కొడితే షేర్ బటన్ అయిపోయింది. మినిమైజ్ చేసేయండి దీన్ని, ఇక మినిమైజ్ చేయండి. యా, సేల్స్ ఆర్డర్ రేజ్ చేస్తాం సార్. క్రియేట్ చేయండి. చేయమంది. ఈ సార్ ప్రైస్ జడేచేలలో 9,500 వస్తుందండి. అది మీరు హెడర్ లెవెల్ చూస్తున్నారు, నేను ఐటమ్ లెవెల్ చూడమంటున్నాను. వెనక్కి వచ్చేసేయండి. మెటీరియల్ పైన డబుల్ ట్యాప్ చేయండి. కింద మెటీరియల్ పైన డబుల్ ట్యాప్ చేయండి. కండిషన్స్కి వెళ్ళండి. ఎక్కడ ఉంది? ఇక్కడ వచ్చింది సార్. ఐటమ్ లెవెలే కదా మనకు కావాల్సింది. అది అక్కడ కంబైన్ చేసి చూపిస్తుంది అది. ఓకే సార్. ఓకే, you can stop. No. స్క్రీన్ వస్తుందండి. నా స్క్రీన్ వస్తుందా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గణేష్ గారు, ఏమైనా డౌట్ ఉందా? Okay, let's continue. V/06. V/06 లో ZSU4 okay. Manual entries, change which can be made లో manual entries చేస్తాం. Manual entries no limitations అని ఉంది ఇందులో. ఓకే, మాన్యువల్ ఎంట్రీస్ నో లిమిటేషన్స్ అని ఉంది. సో దీన్ని నేను మాన్యువల్ ఎంట్రీస్ మాన్యువల్ ఎంట్రీ హ్యాస్ ప్రియారిటీ అని పెడుతున్నాను చూడండి. ఓకే, నౌ I'll go to login the system. Sales order P01 ZSUN sorry ZSUR కదా మంది. and no SU and SU. Okay, now you can see ZSU4 ఆల్రెడీ ట్రిగ్గర్ అయిపోయింది. ఇక్కడ ZSU4 ఆల్రెడీ ట్రిగ్గర్ అయింది. సో అక్కడ మాన్యువల్ ఎంట్రీ ప్రియారిటీ పెట్టాం కదా. ఏంటి మాన్యువల్ ఎంట్రీ ప్రియారిటీ? ఇక్కడ కండిషన్ టైప్ ని మీరు మాన్యువల్ గా ఎంటర్ చేయడానికి వస్తుంది. ఇక్కడ ఎలా? ఒక్క నిమిషం, ఇంకోటి ఓపెన్ చేద్దాం. V/08
యూజర్ 102 ఎవరు మళ్ళీ ఎవరు ఉన్నారు 102 యూజర్ సార్ క్లోజ్ చేస్తాను. ఓకే ఓకే ఇందులో ఇక్కడ చూడండి మాన్యువల్ ఎంట్రీ మాన్యువల్ ఓన్లీ అని రాసింది చూడండి ఇది మాన్యువల్ ఎంట్రీ ఇప్పుడు దీన్ని నేను మాన్యువల్ చేస్తున్నాను అక్కడ మాన్యువల్ ఎంట్రీ హ్యాస్ ప్రియారిటీ అని పెట్టాను నా అగైన్ ఐ యామ్ రన్నింగ్ సేల్స్ ఆర్డర్ BA01 now 1 unit ZSU4 కనపడిందా లేదు కదా ఏమైపోయింది ZSU4కి ZSU4ని ఇప్పుడు కావాలి అనుకున్నప్పుడు యూజర్ ఎంటర్ చేసి కావాలి అనుకున్నప్పుడు ZSU4ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న డిస్కౌంట్ బయటకు వస్తుంది చూడండి ఇప్పుడు వచ్చింది నేను ఎంటర్ చేశాను మాన్యువల్గా కిందకు వచ్చి ఇందాకట అదే మాన్యువల్ ఎంట్రీని నేను మామూలుగా అయితే ఎంటర్ చేయలేను ఓకే లెట్స్ సి నేను దీన్ని మాన్యువల్ తీసేస్తున్నాను ఇక్కడ మళ్ళీ రన్ చేస్తున్నాను 01 ఓకే కస్టమర్ ఇది ఈ డేటా ఎంటర్ చేసిన తర్వాత ZSU4ని నేను ఇక్కడ నుంచి డిలీట్ చేసేస్తాను ఓకే నా ఇప్పుడు నేను మళ్ళీ ZSU4ని ఎంటర్ చేస్తే సిస్టమ్ తీసుకుంటుంది నేను కనుక మాన్యువల్ తీసుకుంది చూసారా మాన్యువల్ ఎంట్రీ యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకు అంటే ఇక్కడ నేను మాన్యువల్ ఎంట్రీ ప్రియారిటీ పెట్టాను దానికి అదే కనుక నాట్ పాసిబుల్ టు ప్రాసెస్ మాన్యువల్ అని మార్చాను అనుకోండి ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం BA01 మళ్ళీ 885 కండిషన్ ని మనం కావాలి ఎలా కావాలో కూడా అలా మార్చుకోవచ్చు దాన్ని ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని డిలీట్ చేశాను ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా ట్రిగ్గర్ వచ్చింది చూడండి దిస్ కెనాట్ బి ప్రాసెస్డ్ మాన్యువల్లీ నువ్వు డిలీట్ చేస్తే అది మాన్యువల్ గా ప్రాసెస్ చేయడం కుదరదు నువ్వు అది దాన్ని డిలీట్ చేస్తే దాన్ని మాన్యువల్ గా ప్రాసెస్ చేయడం కుదరదు దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్ నేను ఇందాక చేస్తే వెళ్ళిపోయింది అది కానీ ఇప్పుడు ZSU4 కెనాట్ బి ప్రాసెస్డ్ మాన్యువల్ ఎందుకంటే ఆ కంట్రోల్ ఇక్కడ లాక్ చేసుకుంది నో లిమిటేషన్స్ అన్నప్పుడు మాత్రం దట్ విల్ వర్క్ ఇట్ నార్మల్ వే ఇందాక మనకి ఎలా అయితే పనిచేస్తుందో డిలీట్ అయిపోతా ఉందో అది ఎలా పనిచేస్తా ఉంటుంది నో లిమిటేషన్స్ లో ZSU4 gone ZSU4 came again అంటే అన్ని ఇవ్వాల్సిన పని లేదు కదా కస్టమర్కి అన్ని డిస్కౌంట్స్ సో ఏ డిస్కౌంట్ ఉందో ఆ డిస్కౌంట్ తీసేసుకొని ఏ డిస్కౌంట్ ఉంచాలో ఆ డిస్కౌంట్ ఉంచుకొని కావాలనుకుంటే అడిషనల్ డిస్కౌంట్ యాడ్ చేసుకోవచ్చు ఎట్ డిస్కౌంట్ లాగా కాదు బట్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డిస్కౌంట్ వచ్చి ఇక్కడ కూర్చుంటుంది దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్ నెక్స్ట్ హెడర్ కండిషన్ అండ్ ఐటమ్ కండిషన్ ఇదే నేను నిన్న చెప్దామన్న లాస్ట్ పాయింట్ హెడర్ కండిషన్ కి ఐటమ్ కండిషన్ కి డిఫరెన్స్ ఏంటి ఎవరు చెప్తారు గుర్తుందా ఎవరికన్నా హెడర్ కండిషన్ కను ఐటమ్ కండిషన్ కి హెడర్ కండిషన్ అండ్ ఐటమ్ కండిషన్ హెడర్ కండిషన్ not required any access sequence and condition record. You can process it manually. But item condition required access sequence, mandatory condition record is required.
ఇక్కడ కండిషన్ టైప్ లోకి వచ్చేసరికి ఐటెం కండిషన్ దగ్గర టిక్ కొట్టి ఉంటుంది. హెడర్ కండిషన్ దగ్గర టిక్ ఉంటుంది. HB00 HM00 ఏదైనా సరే చూడండి, హెడర్ కండిషన్ టిక్ కొట్టి ఉంటుంది. అదే మేజర్ డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ మీరు చెప్పాలి. ఇది ఖచ్చితంగా అడుగుతారు. అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ కండిషన్స్ వైజ్ గా మాట్లాడుతున్నప్పుడు ఇది మాట్లాడతారు దీని గురించి. హెడర్ కండిషన్ ఐటెం కండిషన్ డిఫరెన్స్ ఏంటని. సో హెడర్ కండిషన్ అయితే ఇలాను, ఐటెం కండిషన్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ ఇది అమౌంట్ అండ్ పర్సంటేజ్ ప్రజెంట్ సినారియోలో ZSU4 కి చూడండి. అమౌంట్ అండ్ ఇక్కడ నేను ఒక స్క్రీన్ షాట్ తీస్తాను, తర్వాత చూద్దాం. ఆల్ రైట్. ఓకే, నెక్స్ట్ ఇది ఇప్పుడు హెడర్ అండ్ కండిషన్ నేను టిక్ తీసేస్తాను. సారీ, అమౌంట్ పర్సంటేజ్ తీసేస్తున్నాను టిక్ ZSU4 లో. వన్స్ విల్ రన్ ఇట్. ఏం జరుగుతుందో డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేయాలి ఇక్కడ. ఓకే, is there any changes noticed ఇక్కడ? ఏమైనా చేంజెస్ కనబడుతున్నాయా మీకు? చేంజెస్ లేవా? ఏం సార్, ఎవరు మాట్లాడరా? చేంజెస్ ఏం లేవా? మహేందర్ రెడ్డి, స్వామి గారు, గణేష్ గారు, అజయ్ గారు. ఇక్కడ చూస్తే మీరు అమౌంట్ బ్లాక్ అనేది గ్రే అవుట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడేమో ఎడిట్ లో ఉంటుంది, ఇక్కడ గ్రే అవుట్ అయిపోయి ఉంటుంది. అంటే ఏం మీనింగ్? అమౌంట్ ని కస్టమర్ యూజర్ మార్చలేడు. ఇంకా ఒక్కసారి సేల్స్ ఆర్డర్ లో అమౌంట్ ట్రిగ్గర్ అయిన తర్వాత ఇక్కడ ఎడిట్ చేయడం కుదరదు. అంటే ఇన్ జనరల్ గా యూజర్ ఏం చెప్తున్నాడంటే, ఇది కనుక టిక్ కొట్టారు అనుకోండి, ఇక్కడ చూడండి ఇప్పుడు ఎడిట్ చేయడానికి కావట్లేదు. ఇన్ జనరల్ గా ఏంటి, అది కనుక టిక్ కొట్టకపోతే టిక్ తీసేస్తే, టిక్ కొట్టి ఉంచితే మనకి ఎడిట్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ లీకేజ్. చూడండి, 100ని నేను 200 రూపీస్ డిస్కౌంట్ అంట. సిస్టమ్ ఎలో చేసి 200 రూపీస్ డిస్కౌంట్ ఇస్తా. చూడండి, 200 కాదు 500 ఇస్తా. 500 ఇస్తా. చూడండి, దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ లీకేజ్. ఒక్కసారి కండిషన్ రికార్డ్ అప్లై అయిన తర్వాత, కండిషన్ టైప్ కండిషన్ అప్లై అయిన తర్వాత షుడ్ నాట్ ఎలో టు చేంజ్ ది కండిషన్స్. ప్రైస్ చేంజ్ చేయకూడదు అని క్లయింట్ చెప్పాడు. సో యూ షుడ్ యాక్టివేట్ అమౌంట్ అండ్ ఏదైతే ఆ టిక్ ఉందో, టిక్ ని ఇక్కడ అమౌంట్ అండ్ పర్సంటేజ్ టిక్ ని తీసేయాలి. ఓకే, సేమ్ వేలో క్వాంటిటీ అండ్ క్యాలిక్యులేషన్ అండ్ వాల్యూ 3 ఆర్ సేమ్. ఇక్కడ దీనికి టిక్ లేదు. ఇక్కడ మనకి వేర్ ఇస్ దట్ హియర్ యూ సీ అమౌంట్. ఇది ఎడిట్ మోడ్ లోకి వెళ్తుంది. ఇది ఎడిట్ మోడ్ లోకి వెళ్తుంది. ఈ టిక్ పెడితే ఇది ఎడిట్. ఇప్పుడు టిక్ లేదు కాబట్టి ఎడిట్ మోడ్ లో లేదు. యాక్చువల్ గా దీన్ని కూడా మార్చొచ్చు. వచ్చిన అమౌంట్ ను కూడా మార్చడానికి వస్తుంది, క్వాంటిటీని మార్చడానికి వస్తుంది. ఇవన్నిటిని ఇక్కడ మీరు టిక్లు పెట్టేస్తే మార్చడానికి వస్తుంది. టిక్లు పెట్టేస్తే అట్ ద సేమ్ టైం డిలీషన్ టిక్ పెట్టేసాం అంటే డిలీషన్ కి ఎలో చేస్తాను అని చెప్తున్నాను. ఒకవేళ కనుక మీరు డిలీషన్ టిక్ పెట్టకపోతే ఆ కండిషన్ డిలీట్ చేయడం కుదరదు సేల్స్ ఆర్డర్ నుంచి. సో ఈ టిక్స్ అన్ని దానికోసమే. అంటే మీరు ఒకసారి టెస్ట్ చేయాలి. ఒకసారి ఒక్కొక్క టిక్ ని ఆన్ చేసి ఆఫ్ చేసి, ఆన్ చేసి ఆఫ్ చేసి చూడాలి.
అంటే అక్కడ ఏం జరగదు. అంటే మనం పెద్ద చేంజ్ సిస్టమ్ పైన పెద్ద చేంజెస్ ఏం జరగవు. కానీ ఆ పర్టికులర్ స్క్రీన్‌లో కంట్రోల్స్ మారుతా ఉంటాయి. అది నేను చెప్పేది. ఇక్కడ ఒకటి ఎడిట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే ఎడిట్ అయింది, నాట్ ఎడిట్ అవ్వట్లేదు. ఒకటి చేంజ్ అవుతుంది, చేంజ్ అవ్వట్లేదు కదా! అలా అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. సో, ఆ చేంజెస్‌ని మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఇక్కడ. ఆ చేంజెస్‌ని మీరు ఐడెంటిఫై చేయాలి. సో, అది ఆ టిక్స్ మీరు పెట్టేసి ఒకసారి టెస్ట్ చేయండి. ఏదైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చేయగలరా అవి? జస్ట్ టిక్ పెట్టి చూడటమే చేంజెస్. Yes, sir. నెక్స్ట్ ఈ వాలిడ్ ఫ్రమ్, వాలిడ్ టు ఎక్కడో చూసారు మీరు. ఎక్కడ చూసారు? ఓన్లీ ప్రైసింగ్ గురించే మాట్లాడుతున్నాను నేను. మీకు ఎక్కడైనా కనపడిందా వాలిడ్ ఫ్రమ్, వాలిడ్ టు? వాలిడ్ ఫ్రమ్, వాలిడ్ టు ఎక్కడైనా కనపడింది? మీరు కండిషన్ రికార్డ్ ఇచ్చేటప్పుడు వీకే 11లో ఆటోమేటిక్ గా సిస్టమ్ తెచ్చుకుంటుంది, గుర్తుందా? ఓకే, ఐ విల్ గో టు వీకే 12. ఓకే, ZSU4 ఏదైనా ఒక కండిషన్ తీసుకుని వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది వాలిడ్ ఫ్రమ్, వాలిడ్ టు. ఆటోమేటిక్ గా ఇవాళ డేటు, ఆటోమేటిక్ గా ఎండ్ ఆఫ్ దిస్ 9 దిస్ వరల్డ్ డేటు ఏమో ఐ డోంట్ నో ఎప్పుడు ఇది ఎండ్ 999 అంటే ఏంటో మరి. అంటే మాక్సిమం డేట్ కదా అది. సో ఆ డేట్ వరకు, ఆ డేట్ ఎండ్ వరకు అది ఆటోమేటిక్ గా ఇచ్చేసుకుంది. ఎవరు చెప్పారు దానికి ఆటోమేటిక్ గా ఇవ్వాలని? ఆ కండిషన్ వచ్చినప్పుడు, ఈ కండిషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా రావాలి అని చెప్పేసి మనమే ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నాం దానికి. వ్యాలిడ్ ఫ్రమ్ ఈజ్ టుడేస్ డేట్. మీరు ఎప్పుడు క్రియేట్ చేస్తే అప్పటి డేటే అది ట్రిగ్గర్ అవుతుంది. వ్యాలిడ్ టు డేట్ ఎండ్ ఆఫ్ ది మొత్తం క్యాలెండర్ ఎండ్ డేట్కి ఇస్తుంది. సో వ్యాలిడ్ ఫ్రమ్ డేట్ కావాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు దాన్ని. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, ఫస్ట్ డే ఆఫ్ ద మంత్, ఫస్ట్ డే ఆఫ్ ఇయర్, నో ప్రపోజల్. నో ప్రపోజల్ పెడితే అక్కడ ఎంటీ బాక్స్ వస్తుంది, మిమ్మల్నే డేట్ ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుద్ది. సో ఇది వ్యాలిడ్ ఫ్రమ్, ఇది వ్యాలిడ్ టు. వ్యాలిడ్ టు సేమ్ ప్రాసెస్. టుడేస్ డేట్ అంటే ఇవాళ డేటే ఎండ్ డేట్. ఎండ్ ఆఫ్ ద కరెంట్ మంత్ అంటే అలా పెట్టామనుకోండి, మేబీ సమ్ ఇండస్ట్రీస్ లో ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ ప్రైసెస్ చేంజ్ అవుతా ఉంటాయి. ఎవ్రీ మంత్ ఎండ్ ఆఫ్ ద మంత్ క్లోజ్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్ ప్రైస్ చేంజ్ అవుతా ఉంటాయి. మీరు ఆటోమోటివ్ ఇండస్ట్రీ తీసుకున్నారు అనుకోండి, ఎవ్రీ మంత్ ప్రైస్ చేంజెస్ ఉంటాయి వాళ్ళ దాంట్లో, అప్ అండ్ డౌన్, పైకు కిందకు, లేకపోతే క్వార్టర్ చేంజెస్. అందుకనే ఎవ్రీ ఎండ్ ఆఫ్ ద కరెంట్ ఇయర్, ఎండ్ ఆఫ్ ద కరెంట్ మంత్, నో ప్రపోజల్ మళ్ళీ. సో ప్రైసెస్ చేంజ్ అంటే ఆ డేట్ ఎక్స్పైర్ అయిపోద్ది అన్నమాట. అంటే ఇంకా మీకు ఆ ZSU4 నేను 100 రూపీస్ ఇచ్చాను కదా, ఈ 100 రూపీస్ డిస్కౌంట్ ఎన్ని రోజులు రావాలి అని చెప్పేసి అది వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్ డేట్. ఓకే, నేను ఎండ్ ఆఫ్ దిస్ కరెంట్ మంత్ అని అనుకోండి, అంటే ఈ మంత్ తర్వాత ఇంకా ఆ డిస్కౌంట్ రాదు, ఇంకా 100 రూపీస్ డిస్కౌంట్ ఆగిపోద్ది ఇంకా, ఎందుకంటే కండిషన్ రికార్డ్ ఫౌండ్ అవ్వదు. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తాను.
సో a valid from valid to క్లియర్ కదా. తర్వాత అది ప్రైసింగ్ క్రూజర్. మళ్ళీ ప్రైసింగ్ క్రూజర్ ఏంటి? ఆల్రెడీ ప్రైసింగ్ క్రూజర్ ఉంది కదా. చూద్దాం ఈ ప్రైసింగ్ క్రూజర్ గురించి చూద్దాం. ఈ ప్రైసింగ్ క్రూజర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఇది కండిషన్ అప్డేట్, ఎక్స్క్లూజన్ లో సపరేట్ ఎక్స్క్లూజన్స్ వస్తాయి. ఈ మూడు ఇంటర్వ్యూలు అడుగుతారు. మళ్ళీ ఈ మూడిట్లో ఈ ప్రైసింగ్ క్రూజర్ చాలా మంది తెలియదు, సో దాని గురించి మాట్లాడరు. కండిషన్ అప్డేట్ అడుగుతారు. ఎక్స్క్లూజన్ లో దెర్ ఇస్ డిఫరెంట్ ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి, అవి అడుగుతారు. సో ఇవి రెండు ఖచ్చితంగా మాట్లాడతారు. ప్రైసింగ్ అంటే కనుక ఇవి రెండు మాట్లాడతారు. సో విల్ సి వన్ బై వన్. ఇక్కడ ప్రైసింగ్ ప్రొసీజర్ ఉంది చూడండి, దీన్ని కండిషన్ సప్లిమెంట్ కోసం వాడతారు. దీన్నే కండిషన్ సప్లిమెంట్ అని కూడా అంటాం. కండిషన్ సప్లిమెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఒక 3 కాన్సెప్ట్స్ వస్తాయి, జాగ్రత్తగా చూడాలి. కండిషన్ సప్లిమెంట్ తర్వాత వస్తుంది. ఎవరికైతే ఏ కస్టమర్కి అయితే మన ఎక్సెల్ ఏది, ఏ కస్టమర్కి అయితే మీరు దీన్ని ఎలా అయినా యూజ్ చేయొచ్చు అండి. మళ్ళీ చెప్తున్నాను, కండిషన్ సప్లిమెంట్ అనేది ఒకటే ప్రాసెస్ లో లేకపోతే ఇలానే యూజ్ చేయాలనే రూల్ ఏం లేదు. ఓకే, అంటే కండిషన్ సప్లిమెంట్ ని మీరు డిస్కౌంట్ కి అప్లై చేసుకోవచ్చు, ప్రైస్ కి అప్లై చేసుకోవచ్చు, సర్చార్జ్ కి అప్లై చేసుకోవచ్చు, దేనికైనా అప్లై చేయొచ్చు. దట్ విల్ వర్క్. ఇప్పుడు ప్రజెంట్ నేనేం చేస్తానంటే ఒక ప్రైస్ కి అప్లై చేద్దాం. అంటే ఎలా? ఇందులో ఎవరికి హైయెస్ట్ ప్రైస్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే, ఎవరికి హైయెస్ట్ ప్రైస్ వస్తుంది ఇన్ జనరల్ గా? ఎవరికండి? జనరల్ పర్సన్ అంటే రెగ్యులర్ గా హోల్సేల్ రెగ్యులర్ కాకుండా, వీళ్ళు కాకుండా కదా, వీళ్ళు కాకుండా కదా, అంటే ఈ కస్టమర్స్ కాకుండా మిగతా ఈ కస్టమర్స్ లో ఈ కస్టమర్స్ ఇక్కడ ఉండరు చూడండి. వీడు ఒక్కడిని పక్కన పెడితే వీళ్ళందరూ ఇక్కడ ఉండరు. వీళ్ళల్లో ఎవరు పర్చేస్ చేసినా సరే వాళ్ళకి మెటీరియల్ ప్రైస్ ట్రిగ్గర్ అవుతుంది. అంటే మెటీరియల్ ప్రైస్ ఇస్ నథింగ్ బట్ 9,000 రూపీస్ ట్రిగ్గర్ అవుతుంది. కస్టమర్ కంపెనీ ఏం ప్లాన్ చేస్తుందంటే, అలా ఎవరైతే వస్తారో అంటే ఈ లిస్ట్ లో లేకుండా ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, అది ఎంతమంది అయినా ఉండేవండి, వాళ్ళకి ఎడిషనల్ గా 2% డిస్కౌంట్ ఇవ్వాలి. 2% 3% డిస్కౌంట్ ఇవ్వాలి. అర్థమవుతుందా కాన్సెప్ట్? మనమేమి ఇవ్వకూడదు, సిస్టమ్ ఆటోమేటిక్ గా ప్రపోజ్ చేసేయాలి. సో అంటే ఆ కస్టమర్ వస్తే ఈ డిస్కౌంట్ ట్రిగ్గర్ అవ్వాలి, ఈ కస్టమర్స్ వస్తే ఆ డిస్కౌంట్ రాకూడదు. సో దాన్ని బేస్ చేసుకొని ఫార్ములా రన్ చేయాలి. ఇప్పుడు సో ఎలా రన్ చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సెటప్, మెటీరియల్ డిస్కౌంట్ ఇచ్చాం కదా సార్. ఏంటిదండి? మెటీరియల్ డిస్కౌంట్ ఇచ్చాం కదా సార్. జనరల్ పర్సన్ సార్ మెటీరియల్ డిస్కౌంట్ వస్తుంది కదా, అందరికీ వస్తుంది కదా అప్పుడు మెటీరియల్ డిస్కౌంట్ ఇస్తే. మెటీరియల్ డిస్కౌంట్ కాకుండా సపరేట్ డిస్కౌంట్. ఎస్ జస్ట్ నేను అన్ని కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఏది ఎక్కడ ఉపయోగపడితే అప్పుడు మనం దాన్ని వాడుకుంటాం. మనం అన్ని నేర్చుకోవాలి కాబట్టి అన్ని నేను యాడ్ చేస్తున్నాను మీకు, అంతే. ఓకే, రియల్ టైంలో అన్ని కలిపి ఒకటేసారి ఇస్తారంటే ఎవరు కావాల్సిన కండిషన్ ప్రాసెస్ వాడు వాడుకుంటా ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇవి అర్థం కావడం కోసం, అంటే అన్ని ప్రాసెస్ తెలిస్తే కదా కస్టమర్ క్లయింట్ మనకి చెప్పినప్పుడు మన రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని వాడికి ఏం కావాలో మనం చేయగలుగుతాం. సో ఇప్పుడు ఇలా అలాంటి సినారియో వస్తే అంటే ఒక కండిషన్ వస్తే ఇంకొక కండిషన్ రావాలి. ఇది కాన్సెప్ట్ యాక్చువల్ గా. కండిషన్ సప్లిమెంట్ అంటే ఏంటంటే, ఒక కండిషన్ ఏదైనా ఎక్స్ అనే ఒక కండిషన్ వస్తే దాంతో పాటుగా వై రావాలి. ఎక్స్ వస్తేనే వై రావాలి, ఎక్స్ రాకపోతే వై రావద్దు. గెటింగ్ పాయింట్?
ఎలా అంటే ఆ పర్టికులర్ డెలివరీకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉంటేనే టోల్ ఛార్జెస్ రావాలి. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రాలేదనుకోండి ఆ డెలివరీకి, అంటే అక్కర్లేదు, కస్టమర్ డైరెక్ట్గా పిక్ చేసాడు, దాని టోల్ ఛార్జెస్ రాకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ కండిషన్కి ఆ కండిషన్ ఇండివిజువల్గా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఏ కండిషన్కి ఆ కండిషన్ ఇండివిజువల్గా పనిచేస్తుంది. అంటే ఎట్లా, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా ప్రైస్ తీసుకొస్తుంది. కరెక్ట్, ఆ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి ప్రైస్ వచ్చేస్తుంది. అంతే తప్ప అరే వాడు రాలేదు సో నేను రాకూడదు, పైన ఇది రాలేదు కాబట్టి నేను ఇది రాకూడదు అని చెప్పేసి ఎక్కడా లేదు మనకి ఆ రూల్. ఈ రూల్లో మాత్రం కండిషన్ సప్లిమెంట్ లో మాత్రం అలా లేదు. ఎలా ఉంటుందంటే ఒక కండిషన్ వస్తేనే ఇంకో కండిషన్ రావాలి, లేకపోతే రాదు. అది ఒరిజినల్ రూల్. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే కొంచెం డిఫరెంట్ గా మార్చి చూపించాను అంతే, ఏం లేదు. అంటే ఏదైతే హైయెస్ట్ ప్రైస్ ట్రిగ్గర్ అవుతుందో, అంటే ఆ పర్టికులర్ కండిషన్ ఎవరికైతే వస్తుందో, అంటే 9,000 రూపీస్ అనే కండిషన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి అడిషనల్ డిస్కౌంట్ రావాలి. ఇది రూల్. సేమ్, ఊరికే నేను వర్డింగ్ మార్చాడు చెప్తున్నాను అంతే, కాన్సెప్ట్ ఒకటే. ఓకే, లెట్స్ ట్రై ఫర్ దిస్. Okay, we'll do one thing. We'll create conditions. మనం ఏం చెప్పాం, పర్సంటేజ్ చెప్పుకున్నాం కదా. సో పర్సంటేజ్ ఏముంది మన దగ్గర, లెట్స్ గో బ్యాక్. ZSU 7 కదా, K004 is material. ఏంటి ఎక్స్పైర్ అయిపోయిందా, సెషన్ ఎక్స్పైర్. ఓకే, V/06 ఏ సిరీస్ తో ఇక్కడ పర్సంటేజ్ అనుకున్నాం కదా, అందుకని K007 తీసుకోవాల్సి వస్తుంది. కానీ కస్టమర్ డిస్కౌంట్ అంటే ఓన్లీ మళ్ళీ వెళ్ళి కస్టమర్కే ఇస్తాం వెళ్ళి. ఓకే, మళ్ళీ కస్టమర్కే ఇవ్వాల్సి వస్తుంది కదా. అలా చేయకుండా మనం ఏం చేద్దామంటే ఆ సేల్స్ ఆర్గనైజేషన్ లెవెల్ తీసుకుందాం. అంటే ఏంటి, లాజిక్ అర్థం కాకపోతే అడగండి నన్ను మళ్ళీను. ఎందుకు అంటే నేను ఇదే వ్యూలో వెళ్ళాలని రూల్ ఏం లేదు, అందుకనే చెప్తున్నాను. మీకున్న వ్యూ నాకు చెప్తే నేను కూడా దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దీన్ని తీసుకున్నాను అనుకోండి, అంటే ఈ కండిషన్ కాపీ చేసి ZS కండిషన్ సప్లిమెంట్ CP అన్నాను అనుకుందాం. ఓకే, ఇది SPL డిస్కౌంట్ అంటే స్పెషల్ డిస్కౌంట్ కింద పెట్టాను. సరే, దీన్ని ఎంటర్ చేసి పెట్టాను, ఎందుకంటే నేను పర్సంటేజ్ డిస్కౌంట్ కోసం కావాలి కాబట్టి, ఒక కండిషన్ తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను. కానీ నాకు కస్టమర్ని ఇస్తే అదేదో రెగ్యులర్ గానే ఇవ్వచ్చు కదా. కరెక్ట్, ఇక్కడ కస్టమర్స్ ఎవరో నాకు తెలిస్తే, కస్టమర్స్ ఎవరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు నలుగురు అనుకుందాం, వీళ్ళు నలుగురు నాకు తెలిస్తే వీళ్ళే సపరేట్ గా ఒక డిస్కౌంట్ రన్ చేస్తే సరిపోయాయి. ఈ సప్లిమెంట్లో ఇవన్నీ ఎందుకు, ఇది తెలియని పక్షంలో, తెలియని ప్రాబ్లంలో కదా మనం ఉంది. సో ఆ పర్టికులర్ కండిషన్ వచ్చిన ప్రతిసారి రావాలని కదా, అంతే తప్ప కస్టమర్ బేస్ చేసుకొని కాదు. సో నేనేం చేస్తానంటే ఈ కేసు దీన్ని తీసేస్తాను, యాక్సెస్ సీక్వెన్స్ లో నుంచి తీసేసి వాట్ వాస్ దట్ ఎస్టర్డే మనం క్రియేట్ చేసాం కదా ఒక సేల్స్ ఆర్గనైజేషన్ మొత్తం అంతా. ఓకే, నాకు గుర్తుందా, అది మొత్తం సేల్స్ ఆర్గనైజేషన్ పెట్టాం కదా. దాన్ని ఏంటది, ZS
ZGDS. ZSGD. ZGDS. ZG. No, ZSGD. Yeah. ఇది కదా ZSGD ఎస్టర్డే. ఇదే కదా గ్రూప్ డిస్కౌంట్ పెట్టింది. ఇందులో సేల్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, కండిషన్ రికార్డ్ లో ఇందులో సేల్స్ ఆర్గనైజేషన్ ఉండాలి. ఇందులో ఏముండదు, సారీ, అంటే ఇక్కడ కనపడదు కదా. ZSGDనే కదా నిన్న పెట్టింది మనము. /08 దీనికే కదా సేల్స్ ఆర్గనైజేషన్ లెవెల్ డిస్కౌంట్ ఇచ్చింది ఆ గ్రూప్ మొత్తానికి. అంటే ZSGDనే కదా. ఇంకో యా, నౌ సేవ్ ఇట్. ఏం చేయాలి? కండిషను యాక్సెస్ సీక్వెన్స్ రెండు రెడీగా ఉన్నాయి. ZSCP కండిషన్ సప్లిమెంట్. నేనేంటో పి పెట్టానండి. కండిషన్ సప్లిమెంట్ లో ఎస్ కదా పెట్టాల్సింది. ఓకే, నో ప్రాబ్లం. సిపి అని పెట్టాను. ఓకే, రాసుకుందాం అయితే, మర్చిపోతాను. సో వాట్ నెక్స్ట్? ఇక్కడ ఈ ప్రైసింగ్ ప్రొసీజర్ లో ఒక దగ్గర యాడ్ చేద్దాం దీన్ని. 70 ఉంది కదా, 75. ఓకే, 75 ZSCP. ఓకే, డిస్కౌంటే కాబట్టి ప్రాసెస్ అంతా సేమే. స్పెషల్ డిస్కౌంట్ యాడ్ చేసాం దీనికి, సప్లిమెంట్ డిస్కౌంట్. ఇది అయిపోయింది, ఇక్కడతో స్టెప్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు ఒక కొత్త ప్రైసింగ్ ప్రొసీజర్ ని క్రియేట్ చేయాలి. కొత్త ప్రైసింగ్ ప్రొసీజర్ క్రియేట్ చేయాలి. ZSUNCP ప్రొసీజర్స్. ఓకే, కండిషన్ CS కండిషన్ సప్లిమెంట్ ZSUN ప్రైసింగ్ ప్రొసీజర్ ఇది. ఓకే, జస్ట్ ఎంటర్ కంట్రోల్, గో ఇన్సైడ్ స్టెప్ నెంబర్ 10. ఇక్కడ మన ఒరిజినల్ బేస్ ప్రైస్ కండిషన్ ఏముందో అది ఇవ్వాలి. ఒరిజినల్ బేస్ ప్రైస్ కండిషన్ ఏంటి? ZSU0. ఇది కదా మన మెయిన్ ప్రైస్ కండిషన్. ఇదేనా మన మెయిన్ ప్రైస్ కండిషన్? ZSU0 అంతే కదా. దీనికే కదా వస్తుంది, అది 9000 దీనికే కదా వస్తుంది సేల్స్ ఆర్డర్లో. కాకపోతే దీంట్లో ఉన్న ఒక టేబుల్కి వస్తుంది 9000 కస్టమర్కి. సో ఇది ఇచ్చేసి స్టెప్ నెంబర్ 20లో ZSCP ఇది ఇచ్చేసి, ఇది వస్తే ఈ డిస్కౌంట్ రావాలని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాం. 10లో నుంచి తీసుకుంటున్నాం అంతే, ఏం చేయొద్దు. సేవ్ కొట్టేసి వెనక్కి వెళ్ళిపోయి కండిషన్ టైప్ లోకి వచ్చేసి ఇది వదిలేయండి. ఇంకా ZSCP అయిపోయింది. కొత్తగా మన ZSU0లోకి వెళ్ళాలి ఇప్పుడు, ఎందుకంటే అది బేస్ కండిషన్ అదే కదా. సో ఆ కండిషన్ లో దీన్ని తీసేసి మన ప్రైసింగ్ ప్రొసీజర్ పెట్టాలి కొత్తది. ఇది కండిషన్ సప్లిమెంట్ ప్రైసింగ్ ప్రొసీజర్ పెట్టాలి. రైట్, అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ వన్. డన్, కండిషన్ is saved. Now going back all the way, ఇప్పుడు ఏం చేయాలి? VK11కి వెళ్ళిపోయి, నాట్ VK11, VK12కి వెళ్ళిపోయి, ఎందుకంటే ZSU0లోనే కదా మనకి ప్రాబ్లం వస్తుంది. అంటే ఒక పర్టికులర్ టేబుల్లో ఇది కదా మెటీరియల్ ప్రైస్ ఎవరికైతే వస్తుందో, అంటే అదే కదా హైయెస్ట్ ప్రైస్. మెటీరియల్ ప్రైస్ ఎవరికైతే వస్తుందో
వాళ్ళకి అన్ని మెటీరియల్స్ కలిపి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎడిషనల్ డే ఇది కండిషన్ సప్లిమెంట్, ఇది దీనికి వెళ్ళిపోయి, సో ఎప్పుడైతే 9,000 అని వస్తుందో, ఇక్కడ 9,000 అని వస్తుందో, ఇక్కడ ZSCP కదా మనం పెట్టింది, సిపి, దానికి 2% లేకపోతే 3% డిస్కౌంట్ రావాలి అని చెప్పేస్తున్నా అడిషనల్ గా. సో నౌ విల్ సేవ్ దిస్ వన్. అంతే, అయిపోయింది. ఇప్పుడు సేల్స్ ఆర్డర్ రన్ చేద్దాం. PA01 వీడికి వస్తుందా డిస్కౌంట్? వచ్చిందా? GSPL వచ్చిందా డిస్కౌంట్? రాలేదు కదా. సో మరి ఏ కస్టమర్కి వస్తుంది? ఈ కస్టమర్కి వస్తుంది, ఎందుకంటే వాడికి హైయెస్ట్ ప్రైస్ ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి, 9,000 అనే ప్రైస్ వస్తుంది కాబట్టి. సో వీడికి వచ్చిందా పోనీ డిస్కౌంట్? వచ్చిందా? వీడికి రాలేదు. వచ్చిందా? వచ్చింది సార్. వచ్చిందిగా. చూసారా, మనం ఏం చేయలేదు దానికి, అదే ఐడెంటిఫై చేసింది. నేను ఎక్కడ కస్టమర్ వీడే అని చెప్పలేదు, నేను కస్టమర్ వీడే అని చెప్పలేదు ఎక్కడ. దానికి ఆటోమేటిక్ గా అర్థం కావాలి, 9,000 అనే ప్రైస్ వస్తున్నప్పుడు, అంటే ఆ పర్టికులర్ ప్రైస్ వస్తున్నప్పుడు మాత్రమే ఈ డిస్కౌంట్ రావాలి. ఎందుకంటే ఈ కస్టమర్ కి చాలా తక్కువ ప్రైస్ దగ్గర ఎక్కువ ప్రైస్ కోట్ అవుతుంది. అందుకని అడిషనల్ గా 270 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నా. ఓకే, ZSPC ఇదిగోండి, 30 ఫ్రమ్ సేల్స్ ఆర్గనైజేషన్ కండిషన్ రికార్డ్ ఇస్ డైరెక్ట్ కండిషన్ రికార్డ్ మిస్ అయింది. ఎందుకంటే మనం ఆ ప్రైసింగ్ ప్రొసీజర్ లో అసలు ఒరిజినల్ గా ఎక్కడా కూడా మనం ZSPCకి ప్రైసింగ్ ఇవ్వలేదు, కానీ ఎక్కడి నుంచో పట్టుకొచ్చింది అది 30 నుంచి. కండిషన్ సప్లిమెంట్ ఈస్ ZSU0 నుంచి ప్రైసింగ్ తెచ్చుకుంది. చూసారా, అంటే మనం ఇచ్చిన ప్రైసింగ్ లో ZSU0 లోపల ఇచ్చాం మనం ప్రైస్ దీనికి. సో అక్కడి నుంచి పట్టుకొచ్చిందని చెప్తున్నారు. రెండు యాక్టివ్ అయ్యాయి దీనికి. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? కండిషన్ సప్లిమెంట్ లో చూడటానికి సింపుల్ గానే ఉంటుంది, ఇది బాగుంటుంది. కాకపోతే తర్వాత కండిషన్ అప్డేట్. హలో, చెప్పండి. ప్రైసింగ్ ప్రొసీజర్ లోనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్. అంటే మళ్ళీ ప్రైసింగ్ ప్రొసీజర్ యాడ్ చేసి తర్వాత మళ్ళీ ఏం లేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బేస్ కండిషన్ ZSU0 సార్, కరెక్ట్. మన బేస్ కండిషన్ ZSU0, దీన్ని నేను ZSUN01 లో 00 లో పెట్టాను. ఇక్కడ వరకు రెగ్యులర్ గా నడుస్తా ఉంది. దీనిలో 3 పోర్షన్స్ ఉన్నాయి. మెటీరియల్ ప్రైస్, కస్టమర్ మెటీరియల్ ప్రైస్, ప్రైస్ లిస్ట్ ఉంది. ప్రైస్ లిస్ట్ ఉన్న వాడికి ఆల్వేస్ లెస్ ప్రైస్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే వాడు డీలర్ డిస్ట్రిబ్యూటర్ అయి ఉంటాడు. ఒక కస్టమర్ యాక్చువల్ గా ఇది తర్వాత ఉండాలి. కస్టమర్ స్పెసిఫిక్ ప్రైస్ ఇక్కడ ఉండాలి యాక్చువల్ గా, ఎందుకంటే దీనికన్నా ఎక్కువ డిస్కౌంట్ రావాలి. బట్స్ ఓకే, మనం ఎలా పెట్టుకున్నా మన ఇష్టం కదా అది, అంటే బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ అది. సో మనం ఏదైనా మనం పెట్టుకోవచ్చు. సో కస్టమర్ కమ్ మెటీరియల్ డిస్కౌంట్ ఇంత వచ్చింది మనకి. మెటీరియల్ ప్రైస్ ఇస్ ద హైయెస్ట్ వాల్యూ, మనకి 10,000 వస్తుంది. 10,000 రూపాయలకి తగ్గించాలి. అంటే ఈ కస్టమర్స్ ఎవరో కొంతమంది వస్తున్నారు, వాళ్ళకి కొంత డిస్కౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంది కంపెనీ.
అప్పుడు మనం ఏం చేస్తున్నాం, వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ ప్రైసింగ్ ప్రొసీజర్, న్యూ కండిషన్, ఒక కొత్త డిస్కౌంట్ కండిషన్ యాడ్ చేస్తున్నాం దీనికి. దాని పేరే ZSCP. ఈ కొత్త ప్రైసింగ్ ప్రొసీజర్ పేరే ZSUNCP. ఇప్పుడు ఈ ప్రైసింగ్ ప్రొసీజర్ లో ఈ డిస్కౌంట్ ఉంది. సో ఈ ప్రైసింగ్ ప్రొసీజర్ తీసుకొచ్చి ఈ కండిషన్ టైప్ లో కండిషన్ సప్లిమెంట్ అనే ఆప్షన్ యాడ్ చేసి, సో ఈ ZSU0 కి VK11 లో VK12 లోకి వెళ్ళిపోయి ఈ ZSPC అడిషనల్ గా యాడ్ చేసాం. సో ఈ కండిషన్ ఇప్పుడు ఈ ప్రైసింగ్ ప్రొసీజర్ ని, ఈ కండిషన్ టైప్ ని రెండింటిని హ్యాండిల్ చేస్తుంది. ఎప్పుడైతే వీడికి మెటీరియల్ ప్రైస్ ట్రిగ్గర్ అవుతుందో ఇది యాక్టివేట్ అవ్వాలి. ఇది యాక్టివేట్ అయిపోయి ఈ పర్టికులర్ కండిషన్ టైప్ లో ఉన్న డిస్కౌంట్ ఎంతైతే మనం ఇక్కడ మెన్షన్ చేసామో 3% అని, అది ఈ సేల్స్ ఆర్డర్ లో రన్ అవ్వాలి. ఇది ఇంకా దీంతో పని లేదు. ఇంకా ఒకసారి స్టెప్ బై స్టెప్ సిస్టమ్ లో మీరు పెట్టండి, అర్థం కాకపోతే మరొకటి క్రియేట్ చేద్దాం, నో ప్రాబ్లం. కండిషన్ సప్లిమెంట్, మెయిన్ కండిషన్ వస్తే సబ్ కండిషన్ రావాలి, ఇది కాన్సెప్ట్. ఒక కండిషన్ వస్తేనే ఇంకో కండిషన్ యాక్టివ్ లో ఉండాలి. అదే ఇప్పుడు ప్రైస్ లిస్ట్ వచ్చింది, అప్పుడు ఈ కండిషన్ రాకూడదు, ఎందుకంటే ఇది వస్తే ఇది యాక్టివ్, ఇది వస్తే ఇది యాక్టివ్ అవ్వకూడదు. పోనీ ఇది వస్తే నో, ఓన్లీ మెటీరియల్ ప్రైస్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది యాక్టివ్ అవ్వాలి, ఎందుకంటే అక్కడ హైయెస్ట్ ప్రైస్ చెప్తున్నాం మనకు తెలుసు అది హైయెస్ట్ ప్రైస్. సో ఎవరికైతే అది వాళ్ళకి మాత్రమే ఆ డిస్కౌంట్ వచ్చే విధంగా చేస్తాం. ఓకేనా స్వామి గారు? ఓకే సార్. సార్ ఒకసారి పెట్టండి, కాకపోతే మళ్ళీ నో ప్రాబ్లం, మళ్ళీ చెప్తాను. నో అందరూ సిస్టంలో పెట్టడమే నాకు కావాలి. నెక్స్ట్ కండిషన్ అప్డేట్ ఫుల్ క్లాస్ పడుతుంది, నేను దాన్ని కట్ చేసి చెప్పలేను, ఎందుకంటే కండిషన్ అప్డేట్ ఏదైతే ఉందో కండిషన్ అప్డేట్ ఇక్కడ బాగుంటది. డిస్కౌంట్ డిఫరెంట్ డిస్కౌంట్స్ వస్తాయి ఇక్కడ. మళ్ళీ ఇందులో 3 డిఫరెంట్ డిస్కౌంట్లు వస్తాయి. ఆ 3 డిఫరెంట్ డిస్కౌంట్స్ మనం ఒకటే క్లాస్ లో చెప్తే బాగుంటది, అంటే ఒకటే స్ట్రెచ్ లో బాగుంటది. అది కట్ చేసి చెప్తే అర్థం కాదు, అందుకని నేను ఒకటే స్ట్రెచ్ లో చెప్దాం అనుకుంటున్నాను. ఈవెన్ కండిషన్ ఎక్స్క్లూజన్ కూడా అలాంటిదే. సో మీరేం చేస్తారంటే ఇక్కడ వరకు వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. ఓకే, మండే విల్ టాక్ అబౌట్ కండిషన్ అప్డేట్. కండిషన్ అప్డేట్ కనుక ఎర్లీగా ఫినిష్ అయితే కండిషన్ ఎక్స్క్లూజన్ కూడా చూపిస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో అడుగుతారు, అందుకని నేను ఒక్కొక్కటి ఆప్ చెప్తున్నాను. ఎనీ అదర్ డౌట్స్? ఈ సాటర్డే సండే ఫిల్అప్ చేసుకుంటారా? బ్యాక్లాగ్ ఏమైనా ఉంటే ఓకే. ఓకే రైట్ సార్ అయితే ఓకే. ఓకే.